నేనెవరో తెలుసా? గుంత మల్లేష్ పెళ్ళాన్ని. అక్క మా తల్లే, ఏ తల్లి కన్న బిడ్డవో మాటకి అక్క అక్క అంటున్నావు. నువ్వేం భయపడకు చెల్లి, నేను మా ఆయనతో చెప్పి నిన్ను కూడా విడిపిస్తాలే. థ్యాంక్స్ అక్క. హలో, ఏమండి? ఎవరు? నేను నీ పెళ్ళాం వసుంధర్ని. చెప్పు. ఏమండి, బాబుని నన్ను ఎవరో కిడ్నాప్ చేస్తారండి. నిన్ను కిడ్నాపా? వాడు వచ్చి నిన్ను కాపాడతాడు. ఏమయ్యా, నేనే నీ ప్రాణాన్ని అన్నావు, నేనే నీ సర్వం అన్నావు. ఇప్పుడు ఏమైపోయాయో మాటలండి. కొట్టి నీ భార్యని మాత్రమే కాపాడతావా? నేనేమైపోయినా పర్వాలేదా? నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? అమ్ములా అంటే అక్క. అక్క గిక్క అన్నావుంటే తొక్క తీస్తా. నానా అమ్ములు అంటే చిన్నమ్మాయి అనుకున్నా, పిన్నినా? తమ్ముడు, ఎవర్రా మీరు? ఫేస్ చూడవా? చూస్తా, ఏం కావాలో చెప్పు. కరెక్ట్ గా ఉన్న చోట నుంచి ½ కిలోమీటర్ ముందుకెళ్తే ఖైరతాబాద్ చౌరస్తా వస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకో. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే రైల్వే స్టేషన్ వస్తుంది. దానికి ఎదురుకుండా అనిత కిరాణా అండ్ జనరల్ స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకురా. బాగా చెల్లి ఉండాలి. రైట్? వాటర్ బాటిల్ కోసం కిడ్నాప్ ఏంట్రా? కదా, ఆ వాటర్ బాటిల్ తో పాటు నువ్వు కిడ్నాప్ చేసిన 4 పిల్లల్ని లింగపల్లి MMTS ట్రైన్ ఎక్కించు. ఎక్కడ దిగాలో నేను చెప్తాను. ముక్కలుగా నరికేస్తామన్నా. స్పీకర్ ఆన్ చేయన్నా. హలో రేకుందా, నెక్స్ట్ వచ్చే స్టేషన్ లో పిల్లలతో పాటు నువ్వు ఒక్కడవే దిగు. అరే ఆగండి రా, 2 ఫ్యామిలీలు అక్కడ. ముందుకెళ్ళి చైన్ లాగి దిగండి. సరే అన్న. తీసుకుంటున్నావు ఏంట్రా? బాటిల్ ఇసురు. నా ఫ్యామిలీ ఎక్కడరా? ఇందాకే పంపించేశానుగా. మీ బాల్తోనే నువ్వు వచ్చిన ట్రైన్లోనే వెళ్తున్నా. ఇన్ఫర్మేషన్తో పోలీసులు గోల్బండ రైల్వే స్టేషన్ ని చుట్టుముట్టి కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి పిల్లల్ని రక్షించి తమ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ గుర్తు తెలియని స్టూడెంట్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ అభినందిస్తోంది. ధ్రువ, ఈరోజు 15 seconds గా పెట్టరా. షూరా? యా. బాగానే ట్రైన్ అయ్యారా. లెట్స్ గో. చిన్నపిల్లల కిడ్నాప్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి హల్చల్ చేస్తోంది. మా అమ్మాయిని క్షేమంగా విడిపించినందుకు ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా థ్యాంక్స్. గ్రేట్ కదా. వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా. ఇదంతా నీ వల్లే, నువ్విచ్చిన మోటివేషన్ వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నావు. అవునరా, ఎంత కష్టమైనా ఇలాంటివి ఇంకా చేయాలనిపిస్తుందిరా. ఏదైనా చాలా గర్వంగా ఉంది మామ. రే, మనందరూ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. ఇక మనం పోస్టింగ్ వచ్చేంత వరకు ఆగి వచ్చాక ఇదే స్పిరిట్ తో ముందుకెళ్తే చాలా పెద్ద చేంజ్ తీసుకురావచ్చురా. ఏ రోజైతే మన పోలీస్ అవ్వాలన్న థాట్ వచ్చిందో ఆ రోజే మన పోలీస్ అయిపోయినట్టు. But let's not wait for the change. Let's be the change. గురించి మనకు ఎప్పుడు చెప్పలేదేంట్రా? చెప్పలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుందిలే. మెడిసిన్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారండి? నీకు కంగారు ఎక్కువ, కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చాడే. అవును. అయ్యో అన్నా, 10 తులాలు ఉంటుందన్నా. నీ పిచ్చి కానీ ప్రిస్క్రిప్షన్ చూసుకోకుండా ఎలా తీసుకుంటాననుకున్నావు?
పల్స్ లేదురా. ఈజ్ నో మోర్. ఇష్క ఐ థింక్ నెక్స్ట్ సిగ్నల్ దగ్గర హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళండి. వాళ్ళ పేపర్ ఇదే పేపర్లో తీసుకొచ్చారా? రే కరణ్ లైన్లో ఉన్నాడు. వాళ్ళు ఫాలో అవుతుంటే మధ్యలో మిస్ అయ్యాడు. ఇటు కరణ్ లిసన్ టు మీ. ఆ చైన్ స్నాచర్ గారి షర్ట్ హుడ్ లో నా ఫోన్ పడేలాగా మిస్రాను. నీ ఫోన్లో ఫైండ్ మై ఫ్రెండ్ యాప్ ఓపెన్ చేసి నా ఫోన్ లొకేషన్ ఫాలో అవుతూ వెళ్ళు. సిగ్నల్ దొరికిందిరా. మేము నిన్నే ఫాలో అవుతున్నాం. లెట్స్ స్టే కనెక్టెడ్. టువర్డ్స్ గోల్కొండ వెళ్తున్నారా? పోనీ. రైట్ తిరుగు. ఫోన్ ఏంట్రా అక్కడ ఉంది? ఇందాక చైన్ గుట్టేసి వచ్చేటప్పుడు తలకేదో తగిలినట్టు అనిపించింది. ఇదేనేమోరా? ఎవరో ఇసుక ఫోన్ చేస్తుందిరా. అరే ముందు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. సిగ్నల్ కట్ అయిందిరా. లాస్ట్ సిగ్నల్ చూపెట్టే ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ కాలనీ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న బిలాల్ బిర్యానీ పాయింట్. అది ఏ గేట్? వెస్ట్ గేట్. అయితే మన ఈస్ట్ గేట్ దగ్గర కలుద్దాం. ఓకే. బాయ్స్, ఈ కాలనీ చుట్టూ గోల్కొండ ఫోర్ట్ వాల్ ఉంది. దానికి ఇలాంటి 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. లోపల 14 స్ట్రీట్లు, 500 ఇళ్ళు ఉన్నాయి. డెఫినెట్ గా వాళ్ళు ఇక్కడ వాళ్ళే. ప్రతి స్ట్రీట్ 4 పక్కల వెతుకుదాం, ఖచ్చితంగా దొరుకుతారు. లెట్స్ గో. సేమ్ పోస్టర్ రా. ఇటు సేమ్ పోస్టర్ చూసాం. ఐ థింక్ వి ఆర్ క్లోజ్ టు దట్. నమస్తే. ప్రాణాలంటే అంత చులకన అయిపోయిందిరా. గుడ్ జాబ్ బ్రదర్స్. గుడ్ జాబ్. 2 నెలలుగా అమీర్పేట ఏరియాలో జరిగిన చైన్ స్నాచింగ్లన్నీ మేమే చేశాం. ఈ రోజు కూడా అలాగే చేయబోతుంటే ఒకరిని చంపాల్సి వచ్చింది. చెప్పేషిక, ఇందాక బ్యాటరీ అయిపోయి. అవును, ఆవిడకి ఎలా ఉంది? తన హస్బెండ్ ని తలుచుకుంటూ ఒకటే ఏడుపు. ఇప్పుడే సెడేటివ్ ఇచ్చారు. ఎందుకు నువ్వెక్కడున్నా? సరే, నీకు మళ్ళీ చేస్తాను. ధ్రువ ధ్రువ